సో సక్సెస్ రేట్ దేని బట్టి ఉంటుందో అనేది మీకు ఇప్పుడు చెప్పాను. ఏజ్, మెడికల్ ఫ్యాక్టర్స్, ప్రీవియస్ ఏదైనా సర్జరీస్ అయ్యాయి, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ ఉంది, ఓవేరియన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి అంటే అండాశయాల్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండే, గర్భసంచిలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, హార్మోన్స్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ బిగించుకుంటూ మనం ఈ ప్రొసీజర్కి వెళ్ళిపోతాము. ఎంబ్రియోస్ తయారవుతాయి, బేబీస్ తయారవుతాయి, కానీ ఇవన్నీ మన మీద ఒక సక్సెస్ రేట్ మీద ఒక ఫ్యాక్టర్ తప్పకుండా ఉంటుంది. సో ఇవన్నీ బట్టి సక్సెస్ రేట్ ఉంటుంది. నేను ఇప్పుడు సక్సెస్ రేట్ ఎక్కడ దాకా తీసుకెళ్ళాను? 60 to 70% వరకు మ్యాక్సిమం అని చెప్పాను. 100% అనలేదు. ఎందుకంటే ఇప్పుడు దాకా సైన్స్ అక్కడ దాకా వెళ్ళలేదు. అయినా కానీ మేము ఇన్ని ఇన్స్ట్రుమెంట్స్ పెట్టుకున్న, ఇంత మాడ్యులర్ ల్యాబ్ కట్టిన, వరల్డ్ క్లాస్ ఇంజెక్షన్స్ ఇచ్చిన, స్కాన్స్ చేసుకుంటూ మిమ్మల్ని రోజుకి పరీక్షించేస్తూ ఈ ప్రొసీజర్లోకి తీసుకెళ్ళిన సక్సెస్ రేట్ అనేది ఇంకా లో ఉంది. 100% గ్యారంటీ ఎవ్వరికి ఇవ్వలేము. ఇది మీరు ఆలోచించుకొని దీని గురించి తెలుసుకొనే ఈ ట్రీట్మెంట్లోకి దిగాలి. యూ హ్యావ్ టు రిమెంబర్, దిస్ ఈజ్ నాట్ మ్యాజిక్. IVF అనేది ఒక మ్యాజిక్ కాదు, ఇది ఒక యంత్రం.